హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు నేను మోతీచూర్ అండ్ రెప్లికా లడ్డు చూపిస్తానండి. రెప్లికా అంటే మోతీచూర్ లడ్డు లాంటి లడ్డు అని అర్థం, కానీ మోతీచూర్ లడ్డు కాదు. చూడ్డానికి మాత్రం మోతీచూర్లానే ఉంటుంది. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే బ్రోకెన్ వీట్ రవ్వ లడ్డు. అదేనండి, గోధుమ రవ్వ లడ్డు. దాన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు. ఆ లడ్డు చేస్తున్నాను ఇప్పుడు. నార్మల్గా అయితే మోతీచూర్ లడ్డూకి చాలా టైం పడుతుంది. అలాగే మోతీచూర్ లడ్డు చేయాలంటే శనగపిండి, అలాగే చిల్లులు, గెరిట ఇవన్నీ కావాల్సి వస్తుంది. అవన్నీ లేవు అనుకున్నప్పుడు మనకు అలాంటి టెక్స్చర్ ఉన్న లడ్డు కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు. లడ్డు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కళాయి తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా చాప్ చేసుకున్న కాజు అండ్ బాదాం 2 వేసి వేయించుకోవాలి. అవి వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. మరో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వ వేసి చిన్న మంట మీద రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని 1కి 3 కప్పులు చొప్పున నీళ్ళు వేసుకోవాలి. 1 కప్పు తీసుకుంటే 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. వేసుకొని మూత పెట్టేసి బాగా మరగనిచ్చేసేయాలి. ఆ తర్వాత రవ్వ వేసేసి మూత పెట్టేసుకుంటే అది ఉడికిపోతుంది. ఇది ఉడికే లోపు నేను మీకు ఒక మాట చెప్తాను. బయట శారీస్ గురించి బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఒరిజినల్ రెప్లికా అని చెప్పేసి. వాళ్ళు పెద్ద వారే చేసుకుంటున్నారు. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే అది 6,000 పెట్టి తీసుకున్నా, 3,000 పెట్టి తీసుకున్నా ఆ శారీ మనకి సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అంతంత కాస్ట్ పెట్టి తీసుకున్నా అది సంవత్సరానికి 2 సార్లు తప్ప కట్టేది ఉండదు. దానికోసం మళ్ళీ వీళ్ళు కొట్టుకోవడం. అసలు నన్ను అడిగితే అసలు ఈ రోజుల్లో చీరలే కట్టుకోవట్లేదు, ఏదో పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి తప్ప. అలాంటప్పుడు 6,000 అయితే ఏంటి, 3,000 అయితే ఏంటి? నన్ను అడిగితే 3,000 రూపాయలు పెట్టి తీసుకోవడమే బెస్ట్. దగ్గరగా చూస్తే తప్ప అది రెప్లికా అనా ఒరిజినల్ అనే విషయమే తెలియట్లేదు. నేను అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా దాన్ని సరిగ్గా వాడుకుంటావా అంటే అది కూడా లేదు, ఏదో గొప్పలకి తప్ప. మళ్ళీ ఆ శారీ ఏమైనా పట్టుదా అంటే అది కూడా కాదు. ఓన్లీ నైట్ డిన్నర్స్కి, పార్టీస్కి తప్ప నార్మల్ వేర్గా పనికిరాదు కూడా. శారీస్ వల్లే అందం వస్తుందంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఆ శారీకి కట్టుకునే వాళ్ళ వల్లే విలువ వస్తుందని నేను అంటాను. మన క్యారెక్టర్ సరిగ్గా ఉంటే కాటన్ శారీ కట్టుకున్న అందంగా కనిపిస్తామని నా ఫీలింగ్. మాటల్లో పడి పంచదార వేసిన సంగతి మర్చిపోయాను. 1కి 1.5 పంచదార వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకున్న తర్వాత కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. రెప్లికా అన్నాం కదా, మోతీచూర్ లడ్డు లాగే ఉండాలి కాబట్టి కలర్ వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాం. ఇందాక నేను అన్న మాటలు ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదుండవు, మళ్ళీ పర్సనల్గా తీసుకోకండి ఎవరు. ఇది పూర్తిగా నా ఒపీనియన్ మాత్రమే. అయినా మనం అంటే నచ్చేవాళ్ళు, మెచ్చేవాళ్ళు మనం ఏ బట్టలు వేసుకున్నా మనల్ని ఇష్టపడతారు ఖచ్చితంగా. ఇవన్నీ వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవడానికేనండి. కాబట్టి మీకు ఏది నచ్చితే అది చేయాలంతే. అండ్ రవ్వ దగ్గర పడిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. వాటర్ మెలాన్ సీడ్స్ అయితే చాలా బాగుంటాయి. బయటికి అవి తగులుతూ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అవి లేవు, ఎప్పుడు చేసినా వేస్తాను యాక్చువల్గా. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. ఇది లడ్డు 2-3 రోజులు మాత్రమే నిలువ ఉంటుంది, చాలా రోజులు ఉండదు. కాబట్టి ఒక 2-3 రోజులకి సరిపోని లడ్డూలు మాత్రమే చేసుకోవాలన్నమాట. సో మొత్తం ఇలా ఆరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి, మొత్తం అంటే మొత్తం ఆరిపోకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతే, అయిపోయింది. ఇది దేవుడి దగ్గర నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఒకవేళ అలా పెట్టుకోవాలి అంటే కనుక యాలకుల పొడితో పాటు చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేసుకోండి, నైవేద్యానికి బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో? తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటే ఒరిజినల్ అయితే ఏంటి, రెప్లికా అయితే ఏంటి చెప్పండి? టేస్ట్ ఇన్ ద సెన్స్ క్వాలిటీ. మా పాప అయితే ఈ లడ్డు ఎప్పుడు అడిగి మరీ చేయించుకుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.